నమస్తే అండి. చాలామందికి ఈ మొగం పైన కానీ అదేవిధంగా సంకల్లో కానీ మెడ చుట్టూ ఇక్కడంతా పులుపురులు ఉంటాయి. శరీరం అంతా కొంతమందికి ఉంటుంది. ఈ పెనకాల రొమ్ము పైన సంకల్లో ఈ మెడ మీద అదేవిధంగా ముఖమంతా కూడా పులుపురులు వస్తుంటాయి. ఈ పులుపురులలో ఉంది అని కొంతమంది బాధపడుతుంటే ఇంకా కొంతమందికి ఆనకాళ్ళు ఒక్కొక్క కాల్లో 4-5 ఆనలు ఉంటాయి. వీళ్ళు నడిచే కాక పారాడే కాక చాలా వరకు ఇబ్బంది పడుతుంటారు. ఇంకా కొంతమందికి అరిచేతుల్లో కూడా ఆనలు వస్తున్నాయి ఈ మధ్యకాలంలో. ముందైతే ముండ్లు పాడు అవి ఇవి తొక్కి లోపల ఉండిపోయి ఏదో వస్తా ఉండే, కానీ ఇప్పుడు అదేమో తెలీదు. ఆ శరీర దోషాల వల్ల హార్మోన్స్ వల్ల అరిచేతుల్లో కూడా వస్తున్నాయి ఆనలు. ఈ పులుపుర్లకి ఈ ఆనలకి కూడా చాలా అద్భుతమైన ఔషధాన్ని నేను తెలియచేయాలనుకున్నా. ఇంతకు ముందు కూడా నేను 2-3 వీడియోల్లో తెలియజేశాను. ఆల్రెడీ చాలామంది అడుగుతూ ఉన్నారు. సో వీళ్ళందరూ కూడా ఒక అద్భుతమైన ఔషధం ఏంటంటే ఇక్కడ చూడండి, ఇది మనకు ఎప్పుడు అపమారగా ఉత్రేణి అని పిలుస్తాం మనం. ఈ ఉత్రేణి చెట్టు సమూలం తీసుకువచ్చి ఒక సైడ్ పెట్టుకోండి, అంటే ఎంతో అంత పెట్టుకోండి. అదేవిధంగా ఇక్కడ చూడండి, ఇది తబిషమాను. ఈ విధంగా కడ్లు ఆకులు ఒకంత పెరుక్కోవచ్చి ఎండకేసి పెట్టుకోండి. ఇది చిత్రమూలం. ఈ చిత్రమూలం కూడా ఒక 5-6 చెట్లు తెచ్చి ఎండేసి పెట్టుకోండి. ఇది నల్లేరు. ఈ నల్లేరు ఒక 4-5 కేజీలు ఎంత కావాలి, ఎందుకంటే అవి ఎండిపోతే ఏముండదు. ఇప్పుడు చూడ్డానికి అంత కనిపిస్తుంది, కానీ ఒక 4 కేజీలు పచ్చిది నల్లేరు తీసుకువచ్చి పీసులుగా నరికి దీన్ని మీరు ఒక చోట ఎండేసి పెట్టుకోండి. అదేవిధంగా కూర్చోండి, ఇది నమిలి నారు చెక్క. ఈ నమిలి నారు చెక్క ఒక 1/2 కేజీ అంత వచ్చి జజ్జి కొట్టేసి ఎండకేసి పెట్టండి. ఇవన్నీ బాగా ఎండిపోయాక మీరు ఏం చేయాలంటే ఒక ఇనుప బాండ్లీలో కానీ లేక ఒక బండ పైన కానీ వేసి మొత్తం కర్పూరం వేసి అగ్గిపెట్టి కాల్చేయాలి. బాగా తెల్ల బూడిద కావాలి. నల్ల బూడిద అయితే పనికిరాదు, తెల్ల బూడిద అయితే పోదు. అట్లా కాలిన తర్వాత మీరు ఇది మొత్తం ఊడ్చి బూడిద ఎంత ఉందో తూకం వేసుకోండి. ఈ బూడిది 100 గ్రాములు ఉంది అంటే 500 గ్రాములు వాటర్, అంటే 1/2 లీటరు వాటర్ పోసి ఒక స్టీల్ పాత్రలో కానీ ప్లాస్టిక్ డబ్బాలో కానీ వేసి బాగా కలబెట్టి అలా పెట్టేయాలి. ఈ విధంగా 3 రోజులు 3 సార్లు రోజుకు ఒకసారి కలబెట్టాలి, వదిలేయాలి. 3వ రోజు కలబెట్టి అంత అయిపోయాక ఆ బూడిది మొత్తం కింద కూర్చొని నీళ్లు టేట్ పడిన తర్వాత ఈ టేట్ నీళ్ళు ఉంచుకొని మీరు ఏం చేయాలా, ఒక ఇనుప బాండ్లీ కానీ లేక స్టీల్ బాండ్లీలో కానీ ఈ నీళ్ళని మాత్రమే ఉంచుకొని మంట పెట్టాలి. మంట పెట్టి ఆ నీళ్ళంతా ఇమురిపోయి ఇందులో శారం మిగులుతుంది. ఇదే అన్ని భస్మాలతో అన్ని మూలికలతో కలిసి వచ్చిన ఈ విధమైన శారం మిగులుతుంది. ఈ శారాన్ని మీరు ఏం చేయాలంటే తీసుకొని కలంలో వేసి కూర్చోండి. ఇది నల్లేరు. ఈ నల్లేరుని కొంచెం జజ్జికొట్టి రసం తీసి కొద్దిగానే వేసి నూరేసి దీన్ని ముద్దలాగా చేసి ఒక చిన్న బుడిగి ఒకటి తీసుకొని బుడిగిలోకి వేసి సీల్ చేసి పుట్టుమేయాలి. మీరు ఒక పుట్టుమ వేసి తీసి చూడండి, ఇది బాగా కారంగా మారిందా శారంగా మారిందా అని. ఒకవేళ ఇది ఇంకా కారం సాలేదు అనుకుంటే ఇంకొకసారి నల్లేరు రసం వేసి నూరి ఒక పుట్టుమేయండి. అప్పుడు మీకు అది బాగా కారం పెరుగుతుంది. కారం పెరిగింది అంటే రిజల్ట్ అనేది బాగా వస్తుంది. ఇలా తయారైన ఈ శారాన్ని తీసుకొని, అంటే చాలా తక్కువ మోతాదే ఇది వచ్చేది, ఎక్కువ రాదు. మనం కిలోలు వేసినప్పుడు సుమారుగా వస్తుంది, కానీ తక్కువనే వచ్చేది, పర్లేదు. ఈ విధంగా తయారైన శారాన్ని ఒక చిటికెడంత, అదేవిధంగా మనం వంటకు వాడే సోడా ఒక చిటికెడంత, ఈ XXX సోప్ కానీ సర్పుడు కానీ ఒక చిటికెడంత, అదేవిధంగా మనం వాడే సున్నం ఒక చిటికెడంత, ఇవన్నీ వేసి ఒక దాంట్లో కలిపేసి చూడండి. అది ఇంకా చాలా గట్టిగా ఉంది అంటే 1-2 చుక్కలు నీళ్ళు పోసారంటే మంచి పేస్ట్ లాగా అవుతుంది. ఆ పేస్ట్ని మీరు తీసుకొని మీరేం చేయాలంటే ఆ పులుపురి ఎక్కడుందో దాని పై భాగాన్ని మాత్రమే పెట్టాలి. అది మెడ కంటి మీద ఎక్కడైనా ఉన్ని పైనే పెట్టాలి. కొంతమంది ఏంటంటే పులుపురి ఉంది కదా బుడంలో పెట్టు కింద పెట్టారంటే మీ తోలంతా పోతుంది. అలా చేయకూడదు. ఓన్లీ పులుపురి పైనే పెట్టాలి. అదేవిధంగా ఆనెలు ఉన్నోళ్ళు కూడా అంతే. ఈ ఆనెలు ఉన్నోళ్ళు కూడా ఆ ఆనిపోయినా దీన్ని ఒక 5-6 సార్లు 7-8 సార్లు పెట్టాలి. పులుపురిలో అయితే 1-2 లేక 3 సార్లు కంప్లీట్ వెళ్ళిపోద్ది. ఆనిల్లో అయితే ఒక 5-6 సార్లు పెట్టాలి. షుగర్ ఉన్న వాళ్ళు అయితే వాడకండి ఆనిల్కి, ఎందుకంటే అది కొంచెం బొక్క పడుతుంది కాబట్టి తర్వాత గాయం అయితే అది మానకపోతే మళ్ళీ మీరే బాధపడాలి. దానివల్ల ఎట్టి పరిస్థితుల్లో కూడా షుగర్ ఉన్నోళ్ళు ఖచ్చితంగా దీన్ని వాడకండి.
ఇంకా మిగతా ఎవరైనా సరే ఈ పురుపూర్లు కానీ ఆనీలు కానీ ఉన్నోళ్ళు వాడుకోండి. ఒకవేళ ఇది మీరు చేసుకోలేదు, లేదు ఇలాంటివి ఎన్నో చూసాం పోలేదు అంటే దీనికి తగిన మందులు మన కాడ ఉంటాయి. ఇది ఒకటి ఉంటుంది, దీంతో పాటు ఇంకా ఒకటి ఇస్తాను నేను. 2 రకాలు వస్తాయి. ఎలాంటి ఆనీలు ఉన్నా మన దగ్గర 100% క్లియర్ అయిపోతుంది ఆపరేషన్స్ లేక. అలా పులుపుర్లు ఉన్న తెలియజేస్తూ ఈ వీడియో ముగిస్తా ఉన్నాను. నమస్తే. ఆయుర్వేద, గిరిజన మూలిక మరియు పారంపర వైద్యం చేసే ప్రతి ఒక్కరూ మా ఛానల్ ద్వారా మీ విద్యను ప్రజలకు తెలపాలనుకుంటే మా నంబర్కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. మీ దగ్గర ఉన్న ఆయుర్వేద మరియు హెర్బల్ ప్రొడక్ట్స్లను మా ఛానల్ ద్వారా ప్రజల్లోకి తీసుకువెళ్తాం. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలు మాకు కామెంట్స్ రూపంలో చెప్పండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.